మాంసం విషయంలో భార్య భర్త మధ్య తలెత్తిన వివాదం ఓ నిండు ప్రాణం తీసింది. వినడానికి వింతగా ఉన్నా మాంసం వండలేదన్న భర్తకు ఆ భార్య కొడవలితో సమాధానం చెప్పింది. మాంసం మర్డర్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంతకీ నాన్ వెజ్ కోసం భర్త ప్రాణం ఎందుకు తీసింది ఆ భార్య? దీని వెనుక కారణాలేంటి? కామారెడ్డిలోని గోసంగి కాలనీలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య కొడవలితో నరికి చంపింది. మాంసాహారం వండలేదన్న విషయంలో భార్యాభర్త మధ్య మొదలైన చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారి భర్త ప్రాణం తీసే స్థాయికి వెళ్ళింది. కామారెడ్డి గోసంగి కాలనీకి చెందిన కోదండ శివాజీ, ఇదే కాలనీకి చెందిన లక్ష్మికి 2017లో వివాహమైంది. వీరికి 5 ఏళ్లు 2 ఏళ్లలోపు 2 కుమార్తెలున్నారు. లక్ష్మి ఇళ్లలో పనికి వెళ్తుండగా శివాజీ పాత సామాన్ల వ్యాపారం చేస్తున్నాడు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో తరచూ గొడవలు జరిగినా సర్దుకుపోయి సంసారం చేసేవారు. రోజూ కొట్టుకుంటూ కలిసుంటున్న వీరి కాపురంలో మాంసాహారం చిచ్చురేపింది. మాంసం వండలేదని భర్త గొడవపడగా భార్య లక్ష్మి క్షణికావేశంలో భర్తను కొడవలితో నరికి చంపేసింది. పాత సామాన్ల వ్యాపారం చేసి ఎప్పటిలాగే ఆదివారం రాత్రి శివాజీ ఇంటికి చేరుకున్నాడు. మాంసాహారం ఎందుకు వండలేదని భార్య లక్ష్మితో గొడవపడ్డాడు. అయితే శివాజీ తరచు గొడవపడటం, సన్నిహితంగా ఉండకపోవడంతో లక్ష్మి తట్టుకోలేకపోయింది. ఇదే సమయంలో మాంసం వండలేదని గొడవపడటంతో ఆగ్రహం, ఆవేశంతో ఇద్దరి మధ్య మాటా పెరిగింది. అది కాస్త చిలికి చిలికి గాలివానలా మారి హత్యకు దారితీసింది. చుట్టుపక్కల వారు సర్ది చెప్పడంతో కాసేపు వివాదం సద్దుమణిగింది. అయితే మళ్లీ భర్త తనను తిట్టడంతో కోపోద్రిక్తురాలైన లక్ష్మి అక్కడే ఉన్న కొడవలిని శివాజీపైకి బలంగా విసిరింది. శివాజీ మెడభాగంలోని నరానికి కొడవలి తగలటంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. భర్తను హత్య చేసిన భార్య లక్ష్మిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. నాన్ వెజ్ విషయంలో తలెత్తిన గొడవతో ఈ హత్య చేసిందని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. భర్తను నరికి చంపిన ఘటన రాష్ట్ర స్థాయిలో కలకలం సృష్టించింది. హత్య విషయం తెలిసి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. శివాజీ సోదరుడు సూరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కామారెడ్డి సీఐ నరహరి తెలిపారు. మాంసాహార విషయమే కాకుండా సంసారంలో తలెత్తిన గొడవల వల్ల శివాజీని భార్య లక్ష్మి హత్య చేసిందని వెల్లడించారు. మృతుడు అయినటువంటి శివాజీ అనే వ్యక్తి తనకు నిన్నటి రోజున నాన్ వెజ్ వండి పెట్టలేదని చెప్పి, తర్వాత సంసారానికి రావట్లేదని చెప్పేసి ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలైనది. పెద్ద మనుషుల సమక్షంలో చాలాసార్లు పంచాయతీ కూడా జరిగింది. అయినా కూడా వినకుండా మృతుడిని కొడవలితో నరకడం మూలంగా, మెడభాగం నరకడం మూలంగా అక్కడికక్కడ చనిపోయింది. ఇంట్లో తరచూ గొడవలు జరిగిన క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. క్షణికావేశంలో భర్తను చంపింది ఆ భార్య. కానీ భర్త కానరాని లోకానికి వెళ్లగా భార్య హత్య కేసులో కటకటాల లెక్కేస్తోంది. దీంతో 2 పిల్లలు రోడ్డున అనాథలుగా మారారు.